సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహంకాళి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మహంకాళి ఆలయం పరిసర ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. మహిళలు, సాధారణ భక్తులు, వీఐపీల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ బోనాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కొలీగ్ శాలిని అందిస్తారు. మహంకాళి దేవస్థానంలో ఎవరైతే బోనం సమర్పించడానికి వస్తున్న భక్తులు ఉన్నారో వారి క్యూ లైన్లో వారికి చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. సో ఏంటమ్మా ప్రాబ్లం ఏమైతుంది? వీఐపీ బోనాలు వెళ్తున్నాయి, సామాన్య ప్రజల బోనాలు ఎందుకు వెళ్ళట్లేవు అంటే వాళ్ళేం స్పెషల్, మేమేం స్పెషల్? చిన్న 1 మంత్ నుంచి బోనాలు అని మేము అన్ని చేసుకొని అన్ని రెడీ పెట్టుకుంటే ఈ రోజు మాకు లేట్గా పంపిస్తున్నారు. చిన్నపిల్లల్ని వదిలేసి వస్తామండి మేము. మాకు ఫుడ్ లేక ఏం లేక ఇంట్లో చుట్టాలని పిలిపించుకొని మేము ఇక్కడికి వస్తే ఇంత లేట్ పంపిస్తే మేము ఎప్పుడు చేసుకుంటాం? మా ఇంట్లోకి వెళ్ళి ఎన్ని గంటలు అవుతుందమ్మా మీరు ఇక్కడికి? 2 hours నుంచి వస్తున్నాము. 1.5 year బేబీ ఉంది ఇంట్లో, నేను వెళ్ళి చూసుకోవాలి కదా. అవి ఇంపార్టెంటా ఇవి ఇంపార్టెంటా? అంతమంది బోనాలు అన్నప్పుడు దర్శనం అయిపోతుంది, కానీ సామాన్య ప్రజలకైతే కావాలి కదా. వాళ్ళకి ఎప్పుడైనా అయిపోతే వాళ్ళకి అన్నీ ఉంటాయి, మాకు ఉండవు కదా. మేమే వెళ్ళి చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఆపేస్తారు, అంతా చిన్న పిల్లలు ఉన్నారా అమ్మ? పోకుండా ఇంత సేపు ఆపితే ఎట్లా చెప్పు? మామూలుగా అయితే దర్శనం చేసుకోవడానికి నిలబడతామండి, కానీ తల మీద బోనం పెట్టుకున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది కదా. దే ఆర్ హ్యావింగ్ బేబీ, డెలివరీ అయింది, తన బాడీ ఆల్రెడీ వీక్ ఉంటుంది, తన నెత్తి మీద బోనం పెట్టుకుని నడుస్తున్నప్పుడు కొంచెం కన్సర్న్ ఉండాలి కదా యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అది కూడా లేదు. వాట్ ఆన్సర్స్ వీఆర్ గెటింగ్ ఇస్ మేమేం చేయలేము. దిస్ ఇస్ ద ఆన్సర్ దే ఆర్ గివింగ్. బట్ అన్ని ఏర్పాట్లు చేసామని చెప్తుంది కదా ప్రభుత్వం. మాకేం కనబడట్లేదండి ఏర్పాట్లు ఉంటే మాకు ఇబ్బంది ఎందుకు అవుతుంది? మేము ఎందుకు ఇలా అరుస్తాము మీ ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది అయితే వీ వుడ్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ కదా. ఇబ్బంది లేకపోతే మాకు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉంటే వీ వుడ్ బి హ్యాపీ. అంటే బోనాలు సమర్పించే భక్తులకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసాం, వారిని సపరేట్గా పంపిస్తామని కూడా చెప్పారు. ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ అందరూ చూడండి, వేరే బోనాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? అక్కడేమో ఆపట్లేదు, అక్కడ ఎవరు ఆపట్లేదు. బోనంతో పాటు ఒక మనిషి వెళ్ళండి అని ఆపట్లేదు ఎవరు. అందరిని పంపించేస్తున్నారు లోపలికి. అలా ఎలా కలుపుతారు అసలు లైన్స్? నాకు అర్థం కాదు. అమ్మ మీరు ఎన్ని అవర్స్ అవుతుంది? మీరు సేమ్ మేము అందరం ఒకటే ఫ్యామిలీ. మేము యాక్చువల్లీ దాదాపు ఎప్పుడైనా బోనము మేము ఇచ్చినప్పటికి మాకు మోర్ దెన్ ½ అవర్ అవ్వదండి. అండ్ డైరెక్ట్లీ ఇట్లా కమాన్ లోపల నుంచి లోపలికి వచ్చేసేవాళ్ళు. అదే ఎంట్రెన్స్ ఉండేది, బోనం ఎంట్రెన్స్. అక్కడ మాత్రమే లైన్ ఉండేది. అక్కడెక్కడో బాటా దగ్గర పెట్టారు, దాదాపు 1 కిలోమీటర్ అవతల పెట్టారు లైన్. అక్కడి నుంచి వస్తున్నాము. అండ్ పోనీ లైన్ కదులుతుందా అంటే లేదు, లైన్ కూడా కదలట్లేదు. వీఐపీ వాళ్ళని పంపించడం వల్ల మీకు ఇక్కడ లేట్ అవుతుంది. ఆబ్వియస్గా అదొక రీజన్ ఉండొచ్చు. ప్రాపర్ అరేంజ్మెంట్స్ లేవు, ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ లేదు పోలీస్ది. సో చూస్తున్నారు అండి, ఎవరైతే అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తున్న భక్తులు ఉన్నారో వారికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి బోనం ప్రిపేర్ చేస్తాము మేము, కనీసం వాటర్ కూడా వాళ్ళు తాగరు. ఎప్పుడైతే అమ్మవారికి బోనం సమర్పిస్తారో అప్పుడే వాటర్ తాగుతారు. సో మరి అలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ వీఐపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దర్శనానికి పంపించి ఈ లైన్లో ఆపడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, వీఐపీ లైన్లో కొందరు కమిటీ వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కరీంనగర్ నుండి వస్తాం. కరీంనగర్ నుండి. ఓకే, మీరంతా ఒక కమిటీలానా అమ్మ? లేదండి, మేము తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులం. ఓకే, కళాకారులం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ గుడికి? 2 years నుంచి వస్తున్నాం. ఓకే, ఏ విధంగా ఉన్నాయి మీకు ఏర్పాట్లు? అంటే ఎక్కడ నుండి వస్తున్నారు? చాలా బాగున్నాయి. మా మేడం గారు మంచి ఏర్పాట్లు చేసిండ్రు. అక్క వెన్నెలక్క గారు మంచి మా కళాకారులందరికీ కూడా మంచి ఏర్పాట్లు చేసి మమ్మల్ని ఇక్కడికి పంపించారు. సో చూస్తున్నారు కండి, వీరు కరీంనగర్ నుంచి వస్తున్నారంట కళాకారులు. సో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హాయ్ నమస్తే. బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా, తెలంగాణ జనానికి కూడా. బోనం అంటే తల్లి మాతోనే ఉంది, మాతోటి జనాలకు ఆశీర్వాదం ఇస్తుందని అనుకుంటున్నాము. సో ప్రతి ఏడు మేము ఈ బోనాలను మా తెలంగాణ సంస్కృతి సారథి వెన్నెలక్క ఆధ్వర్యంలో రావడం గర్వకారణంగా ఉంది. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి 130 మంది కళాకారులు రావడం జరుగుతుంది. సో చూసాం మనం ఇప్పుడే కొండా సురేఖ గారు ఆలయానికి విచ్చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పటికే మార్నింగ్ పొన్నం ప్రభాకర్ గారు వచ్చి పట్టు వస్త్ర తొలి బోనం అయితే సమర్పించారు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు ఆలయానికి చేరుకున్నారు.
జరుపుకున్న దృశ్యాలు చూడొచ్చు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే మర్రి రాజశేఖర రెడ్డి వాళ్ళందరూ కూడా వచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఇక్కడ భక్తులను అడిగి తెలుసుకున్నారు, సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి మీకు అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడైతే మంత్రి కొండా సురేఖ వస్తున్నారు. ఇదంతా కూడా వివిఐపి లైన్ అనుకోవచ్చు. ఇక్కడ కరీంనగర్ నుండి వచ్చిన కళాకారిణి ఒక సాంగ్ పాడతారు, విందాం. హలో అండి. హలో. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మో, నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మో, అయి జోయి గన్నుల్లా నన్ను జోలా జోలంటి, అరి జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో, ఆరు గంపల్లా నేను అందరి ముంగట నేను అమ్మవారునే, అందరి ముంగట నేను అమ్మవారునే, కలియుగములోన నేను మాతానంటిరే, కలియుగములోన కన్నే మాటానంటిరే, యాపా సెట్టంటి నాకు ఇంపుగాయనే, యాపా సెప్పంటి నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో, నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో, నా యోగు గంపల్లా నేను జోలా జోలంటి, అరే జోడు గంపల్లా నేను జోలా జోలంటి, రేణుకా ఎల్లమ్మకు బోనం పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం పెట్టంగా, బోనం మీదాడింది నాగు, బోనం మంచు మీదాడింది నాగు, బోనం మీదాడింది నాగు, బోనం మంచు మీదాడింది నాగు, రేణుకా ఎల్లమ్మకు, రేణుకా ఎల్లమ్మకు, రేణుకా ఎల్లమ్మకు బొట్టు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం పెట్టంగా, బోనం మీద కృష్ణా గోదావరి నీళ్లు నిండిన చెప్పు, గోదావరి నీళ్లు బోనం మీదాడింది నాగు, అన్ని నదులన్నీ నిండినాయి నాగు, బోనం మీదాడింది నాగు, అన్ని నదులన్నీ నిండినాయి నాగు, రేణుకా ఎల్లమ్మకు, రేణుకా ఎల్లమ్మకు బోనం చేయంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం చేయంగా, బోనం మీదాడింది నాగు, బోనం మంచు మీదాడింది నాగు. ఇక్కడ నమస్తే సార్. సో చూడొచ్చు ఇక్కడ మనకు వి హనుమంతరావు కూడా ఇక్కడ కళాకారులతో నృత్యం చేసిన దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడైతే ఒక సందడి వాతావరణం నెలకొంది. సో చాలామంది కరీంనగర్ నుండి కూడా వచ్చారు. వెన్నెలక్క ఆధ్వర్యంలో కళాకారులు వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడం గత 2 సంవత్సరాలు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకో క్యూ లైన్ కూడా ఉంది, మనం వీరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలు అవుతుందమ్మా మీరు వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుందా? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు బోనం ఎత్తుకుంటున్నారు? 36 సంవత్సరాలు. 15 years. మీరు 7 years నుంచి. సో ఏ విధంగా అనిపిస్తుంది? అంటే బోనం ఎత్తుకోవడం అంటే ఒక అదృష్టమనే అనుకోవాలి కదా మీకు. Obviously. మీ పేరు? జ్ఞానేశ్వరి. ఎక్కడ నుండి వస్తున్నారు? కర్మన్గఢ్. కరీంనగర్ నుండా? కర్మాన్ఘాట్. ఓకే. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయి. అంటే అమ్మవారి దర్శనం తొందరగానే అవుతుందని చెప్తున్నారా? ఎంత టైం పడుతుందని చెప్తున్నారు అక్కడ? తొందరగానే అవుతుందని చెప్తున్నారు. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? 36 సంవత్సరాలు. 36 సంవత్సరాల నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాణిగంజ్ నుంచి. రాణిగంజ్ నుంచి. ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ ఆలయానికి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం? అమ్మవారు అన్ని మంచిగా చేసింది. మాకు డబల్ బెడ్రూమ్ కూడా రాణిగంజ్ బస్ స్టాప్ వెనకాల సృష్టించిండు. మాకు అమ్మవారు బాగుందమ్మా, మాకంతా బాగానే ఉంది. మీరు పట్టు వస్త్రాల ఓడి బియ్యం ఏం సమర్పిస్తున్నారు? ఓడి బియ్యం సమర్పిస్తున్నారు. ఓడి బియ్యం. సో చూసారు కదండి, చాలా మంది బోనం కాకుండా ఓడి బియ్యం కూడా సమర్పిస్తున్నారు. ఎవరైతే అంటే ఏ విధంగా అమ్మవారికి మొక్కుతారో అదే విధంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ బోనమే కాకుండా ఘటాల ఊరేగింపు కూడా జరగబోతుంది. సో రేపు రంగం భవిష్యవాణి 2 కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి. వాటికి కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ 2 రోజులు కూడా సికింద్రాబాద్ మొత్తం కూడా జాతర అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మవారిని ఎప్పుడు దర్శనం చేసుకుంటాం, అలాగే బోనం ఎప్పుడు సమర్పిస్తామని కూడా వెయిట్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.